ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. అనేక సార్లు నాకు కొంతమంది కాల్ చేసినప్పుడు లేకుంటే వారిని కలుసుకున్నప్పుడు నాకు తరచూ వారు చెప్పే ఒక మాట ఏంటి అంటే, మాకు భయంగా ఉంది అంటారు. దేని గురించి భయపడుతున్నారండి అంటే, ఏమీ కారణం లేదు బ్రదర్, కాకుంటే చాలా కలవరంగా ఉంటుంది, భయంగా ఉంటుంది, మాకు కాళ్ళు చేతులన్నీ వణుకుతూ ఉంటాయి, షివరింగ్ ఉంటుంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఏదైనా జరిగిపోతుందేమో అని భయంగా ఉంటుంది. ఏం జరుగుతుందని భయపడుతున్నారమ్మా అంటే, తెలియదు బ్రదర్ అంటుంటారు. గమనించండి ప్రియులారా, మీరు ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు బలముగా ఉండకపోతే ప్రతిదీ మిమ్మల్ని భయపెడుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రార్థించాలి. ఎందుకోసము అంటే, ఆ రోజు సాతాను మన మీద అనేకమైనటువంటి ప్రణాళికలు పెట్టుకొని మనల్ని పాడు చేయాలనుకుంటాడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి, ప్రభువా, సాతాను ఈరోజు నా గురించి ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో నాకు తెలియదు, అయితే మీకు తెలుసు ప్రభువా, కనుక సాతాను ప్రణాళికలు ఏవి నా జీవితంలో ప్రభువా ప్రభావితం చేయకుండా, నాకు హాని చేయకుండా ఉండునట్లుగా మీరు సహాయం చేయండి అన్నప్పుడు, సాతాను ఏ ప్రణాళిక అయితే ఆ రోజు ఉంచి మనకి హాని చేయాలనుకుంటాడో, దేవుడు సాతాను ప్రణాళికలన్నింటినీ బద్దలు చేసి మనకి తోడయ్యుండి నడిపిస్తారు, సహాయం చేస్తారని దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. ప్రతిదానికి కలవరపడుతూ, భయపడుతూ, ఆందోళన చెందుతూ ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనమో, ఏదియు మీకెంత మాత్రమో హాని చేయదు. నన్ను చూడండి ఒకసారి, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చేయదు. మరణ భయంతో ఉన్నారా? అప్పుల భయంతో ఉన్నారా? ఆర్థిక సమస్యలు లేకుంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడతారని భయపడుతూ ఉన్నారా? బిడ్డల భవిష్యత్తు గురించి, లేకుంటే రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి, దేని గురించి భయపడుతూ ఉన్నారు? ఎవరైనా వచ్చి మీకు హాని చేస్తారనుకుంటున్నారా? నీ పక్షమున దేవుడు తోడుగా ఉండి నీకు సహాయము చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.